బిట్టు మీ వాడు ఇంకా రాలేదు. ధనుష్ కోటి నేనే అక్కడికి వస్తున్నా. అక్కడెలా పెట్టావరా? ఇలా స్లో ఫోకస్. నన్ను కాల్చి దించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ని. ఆడెప్పుడు టాప్లోనే ఉండాలి. ఊపిరాట్లేదా? ఓకే. ఆస్తమా కొడుక్కి. థ్యాంక్ యూ. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే, నువ్వు చంపేచ్చు విని. బాబు నీకు నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి మనం మాట్లాడుకుందాం అనుకున్నాగా, ఇతను కలుస్తావేంటి? ఇదిగో నన్ను వదిలే, నన్ను వదిలే. నీ చెల్లి ఎక్కడుందో చెప్తాను. వద్దు, చెప్పద్దు. రే రే, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈరోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెల దీపం ఆర్పేస్తాను. ఆర్పే.
మతిపోయిందా నీకు? నేను నిజంగానే చంపేస్తా. ఏంటి నువ్వు చంపేది? చంపేస్తావరా? నా చెల్లిని చంపేస్తావా? చంపు చంపు. తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపం వచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా? సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని. ఆకలిస్తే తింటా, కోపం వస్తే చంపుతా. దొరికాడా? ఆఫీసర్, నన్ను రక్షించండి. ఆఫీసర్, దొరికేశాడు. ఆగు ఆగు. నన్ను కాపాడండి ఆఫీసర్. వీడిని చంపేసేలా ఉన్నాడు. అరెస్ట్ మీ. అర్రే, హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి, చాలు పారిపోను. చెత్త పొట్టని తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూమో, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఒకే గొయ్యి, 2 శవాలు. ఆలోచించకండి సార్. వీడికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను. వీడు పిచ్చుకోక సార్. డేయ్, ఏంట్రా కుక్క గిక్కన్నావు? కుక్క గిక్కన్నావు, కుక్కర్ కాసిన కాచేస్తాను ఎద్దమా. అసలు నాకు గన్ను కూడా అలవాట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. డ్రాప్ ద ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా పెద్ద కొడుకు అనుకుని చెప్తున్నాను. నా మాట వినరా, కనపడేరా. ఇలాంటి ఏదోకి ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి అడిగే సార్ అన్ని రూల్స్. అది కాదు రవి. Hey, get down! ఈయన చంపడం నాకు అచీవ్మెంటే సార్. నువ్వే కరెక్ట్ రా. ఇలాంటి వాడు బ్రతకూడదు. నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు. కాల్చాలంటే గన్లో బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ. ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు ఆయన చంపి మేము జైలుకి వెళ్తామా? ఊరుకోండి సార్. ఎక్కడికి? నా చెల్లెల దగ్గరికి. హెలికాప్టర్ సౌండ్ నీ చెల్లెల్ని ఏమైనా చేస్తున్నావరా? దానికి చెవుడు మోగా సార్, ఏం తెలీదు. పట్టుకోండి, తినద్దు. రాజీ, నేనే. ఒరేయ్, ఈ మూగదానికి ఇలా తగిలించేసేవేంట్రా బాబు? దీనికి చేతిలో చెయ్యి ఉంటే చాలా, దానికి ఓనర్ ఎవరో పట్టించుకోదా? కొడతావేంటి? నీకోసం ఇంత కష్టపడి రిస్క్ చేస్తా రాక్షసి. రవి, రవి, దీని దగ్గర గన్ను కూడా ఉంది రోయ్. ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఆఫీసర్. దట్ రవి ఈస్ వెరీ బ్యాడ్ ఫెలో. రవి, రవి. ఆ పల్లీలున్నా తినేసారా? ఒరేయ్, పల్లీలు తినే టైమర్ ఇది, బుద్ధి లేని కొడక. ఆ పల్లీలు దాని మొహం మీద విసిరి కొట్టండి. ఏయ్, గన్నున్న చేయబట్టుకోండి. అయ్యో, వదలట్లేదా? ఒరేయ్, వదలట్లేదా? ఏం చేయరా బాబు? లాగౌట్ పేకండి సార్. ఏ? సార్ ఉన్నారా? అవునరా, ఈ మధ్య నువ్వేమన్నా జ్యోతిష్కం నేర్చుకున్నావా? నీ చెల్లెలు ఇక్కడే ఉందన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా? వాడేగా సార్ చెప్పింది. ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. వైజాగ్ లో సాయంత్రం వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. ఇంత టెన్షన్ లో అదెలా తట్టిందిరా నీకు? క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఎరా ఇంటర్వ్యూకా ఎంత ఇస్తారు? వస్తే 25,000. ₹1,00,000 సంపాదించడానికి ఎన్నాడు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాటు ఊడిపోద్ది. ఆ? నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి ఓ ₹100 తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతాం.
మధు డార్లింగ్ రవి నేను ఈ బస్సులో ట్రావెల్ చేయలేకపోతున్నాను. మన పెళ్ళవగానే నాకు స్కూటీ కనిపెట్టవా ప్లీజ్ రా. సాయంత్రం మ్యాచ్ ఉంది, ఇంటర్వ్యూ మానేసి బెట్టింగ్కి వెళ్తా. స్కూటీ ఏం కర్మ, కారే కొనిస్తాను. బాబు నీకు నమస్కారం. నీకు కావాలంటే నడిచెళ్తాను. నువ్వు ఇంటర్వ్యూ చూడు ముందు. ఆల్ ది బెస్ట్ రవి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. అలా మాంత్రికుణ్ణి చంపిన రాకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్ళసాగాడు. ఇంతవరకు మీరు కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.